గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు, నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా బాబు? వీళ్ళేమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు. ఇక మీదటి నుంచి అటువంటి పెదవ పనులు చెయ్యను బాబు. పాములతో చెలగట్టలాడేవాడిని ఎప్పుడో ఆ పాములే కాటేసి చంపుతాయి. మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు. ఎవరు బాబు? ఎవరు? వాళ్లే, నీకు తెలిసిన వాళ్లే. నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు. కానీ ప్రతి నెల 1వ తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్లో దొంగ సరుకు తీసుకుని ఊడి చివరి బారికి వస్తాడు. అతను కోటికి 2 గులాబీలు ఉంటాయి. ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ దగ్గర తీసుకెళ్ళడానికి 1 గులాబీతో వస్తారు. ఆ పువ్వుల్ని బట్టి ఒకరినొకరు గుర్తిస్తారు. కమిన్ సార్. ఆ గుండుగా టేబుల్ ఖాళీ చేయించు. అయ్యి బాబోయ్, వారు చాలా కోపిస్ట్ లాగా ఉన్నారు సార్. అంత మనగాడా? నేను ఊరికే మనగాడిని. హలో గోల్కొండ గుండు, మా బాస్ తిరుగులేని మనిషి వస్తున్నారు. ఈ టేబుల్ అర్జెంట్ గా ఖాళీ చేయను. ఆయన చూడు, ఆయన వచ్చారంటే డొక్క దించి డోల్ కడతారు. లే 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 లే. ఎవర్రా నా మనిషి మీద చేయి చేసుకుని కుంచాగాడు? చర్మం ఒలిచేస్తా. ఈ చిలగడ తప్ప జమాల్ కే డమాల్. రుద్రగే రబ్బాయి భద్రగే డెబ్బెలా ఉంది. Rodra Badra? Yeah. I'm Padre Rodra. Oh, I see. Show me your identification. Here's mine. Nice to meet you. Thank you. Come, let's sit down and celebrate. Friend, మనం కలిసి ఈ సందర్భంలో కల్తీ చేయని సరుకుతో ఖుషి చేద్దాం. మత్తులో మొత్తమంతా మర్చిపోవాలి. ఒళ్ళుందో తప్ప బుర్ర లేదండి. తాగమన్నదల్లా తాగాడు, ఒళ్ళు మర్చిపోయాడు. పదరా, చల్ రే బెట్ట, చల్. తూ భీ చల్ బే. నేనెందుకు? వాడి కాపలా మేక్కి తినేస్తాడు. అమ్మో. ఆ ముఠా వాళ్ళు వచ్చే వేళైంది. వాళ్ళ పని నేను చూస్తాను, వీడి పని నువ్వు చూడు. ఓ 2 గులాబీల వారా? ఓ 1 గులాబీ వారా? భద్రయ్య గారు అబ్బాయి రుద్రయ్య. రుద్రయ్య గారు అబ్బాయి భద్రయ్య గారు. మీ బాస్ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. గుడ్. దారిలో నాకు కాబోయే ఆలుంది, దాన్ని కూడా ఎక్కించుకెళ్దాం. పదండి. అలాగే సార్, పదండి. ఎట్టా గాది కింద పంది కుక్కులాగా మీ బాసు దేశాన్ని బాగా దోషినట్టుంటాడు. మా గొప్ప రహస్య స్థావరం గట్టుండు. బాసుని గురించి కొంచెం మర్యాదగా మాట్లాడండి. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య ముందు మంచి చెట్లు మాట్లాడకపోయి కొంచెం వాయించేయగలను. చూపించవా ఎలాగో చూపించమంటే ఒకటే రచ్చే, వంచడం అంటే ఇలాగే, వాంచడం అంటే పదవే నా కత్తులు రత్తి. ఆ బాస్ గాడు వచ్చేదాకా కుర్చీలో కూర్చుదా పద. అది మా బాస్ కూర్చునే చోటు. అక్కడ కూర్చుని ఆయన అవమానం చేయకూడదు. రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య ముందు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కుయ్యకమే కుయ్యా. కాళ్ళు కిళ్ళు జారిపోగలవు. ఎలాగ మామా చూపించవా చూపించమంటే ఒకటే రత్తే, కాళ్ళు
డోంగిరే ఇదిగో బే రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్య వజ్రాలు ఇచ్చాడని మీ బాస్కి ఇవే. ఏమిటి జగ్గు నువ్వు అనేది? మన వాళ్ళు తీసుకొచ్చిన భద్రయ్య వజ్రాల స్పెషలిస్ట్. అవును బాస్, మనకున్న ఒకే ఒక వజ్రాల స్పెషలిస్ట్ శశిభూషణ్ రావు చనిపోయాడు గనక ఆ భద్రయ్య మన ముఠాకి ముఖ్యంగా అవసరం. అంతేకాదు ఆ భద్రయ్య దారిలో వచ్చేటప్పుడు బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చాడు బాస్. అలాగా పద వెళ్దాం. నువ్వేనా రుద్రయ్య గారి భద్రయ్యవు? నువ్వేనా బాస్ అనబడే కేసువి? అవును. ఏమిటి అలా చూస్తావు? నీ పేసు చూస్తుంటే ఎక్కడో చూసిన ఇంకో పేసు గుర్తుకొస్తోంది. ఏ ఫేస్? జూలో చూసిన చింపాంజీ పేసు. పంగరకర తీసుకుని పొట్టలో పొడిచిన. ఎలాగ మావా చూపించవా చూపించవా చూపించమంటావుంటే నా రత్తి చూపించమంటావు. ఏయ్, నాతో మాట్లాడతావు ఏంటి? నేను ఎవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? భద్రాచలం తాలూకా క్షుద్రాయపాలెంలో హత్యలు చేయటమే నిత్యకృత్యంగా పెట్టుకున్న భాద్రపద రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. నా పేరు వింటేనే జైలు గట్లు తెరుచుకుంటాయి, గూండ్లాల గుండెలు ఆగిపోతాయి, రౌడీలు దౌడు తీస్తారు. నా యాల ఎవడైనా నాతో పెట్టుకున్నాడంటే కోడిమడి వచ్చినట్టు వచ్చి తలకాయ లసక్కన కత్తిరించేస్తా. ఎలాగ మావా చూపించవా చూపించవా పీక కత్తిరించేస్తా. వద్దు రుద్రయ్య గారు, భద్రయ్య గారు, ఆ పని చేయొద్దు. మీరు చెయ్యగలరు అని నాకు తెలుస్తూనే ఉంది. లేదు మావా నాకు చూడాలనుంది. అవును, మరి నీకు చూడాలనే ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన కోడి మెడలాగా ఉంచి కసక్కన నరికేది నీ మెడ కాదుగా, నా మెడ. అందుకని నీకు బాగా చూడాలనే ఉంటుంది. రేయ్, నన్నేదైనా అన్నావంటే ముద్దిచ్చి గుద్దుతా. అవునే రత్తి, అది ఎట్టాగో బాసుకు చూపించు. అవునవును, అది మాత్రం చూపించు. చూపించు. చూపించినా తొందరగా చూపించు. ఇదేమిటి, ముద్దొకరికి గుద్దొకరికినా? ముద్దిచ్చి గుద్దేది ఒకరినేం చెప్పలేదుగా. ఆహా. ఏయ్, అసలు ఎవరి అమ్మాయి? ఇదా నా ప్రైవేట్ సెక్రటరీ, అంటే బాడీ గార్డ్, అంటే కుడి భుజం, అంటే ఆలిన ఆలు, అంటే కాబోయే ఆలు. ఈవిడ నీ బాడీ గార్డ్? ఆహా, బాగానే ఉంది. కానీ ఏమిటి వేషం? పేరుకు తగదే యాసం. కత్తులు రత్తి ఎక్కడి నుంచైనా తీయొచ్చు. బాడీలో నుంచి కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి, ఇక్కడ కత్తి. అంతేకాదు ప్రతి కత్తిలంటే ఆటగత్తి. సూపు చూసిన బాకి సిన్న సూటిగా గుండెల్లో నుంచి దూసుకుపోద్ది. నా ఆట చూపించినా అంతకంటే అదృష్టమా? ఏది చూపించు. ఏయ్, ఏమిటి? ఆ పందరాన్ని ఎందుకు తగ్గొట్టారు? ఆ కుర్రాన్ని ఎందుకు బయటికి తీశారు? కారణం నేను చెప్తా. ఎవరు నువ్వు? హాంకాంగ్ నుంచి వచ్చిన వజ్రాల స్పెషలిస్ట్ అబ్దుల్లాని నేనే. వేడు వాడు కలిసి నన్ను మోసం చేశారు. అలాగా? అయితే నువ్వెవరు? నిజం చెప్పు. నేనే బే వజ్రాల స్పెషలిస్టుని, రుద్రయ్య గారి అబ్బాయి భద్రయ్యనే. ఆ వజ్రాలు పెట్టి తెచ్చింది కూడా నేనే. అబద్ధం. నన్ను కొట్టే సోన నాపడు. ఆ పెట్టతో వాడు వచ్చాడు. నాకి వంకాయ గాడు కాపల కూర్చున్నాడు. ఆయన కాపల ఉండమంటే ఉన్నాను. నా తప్పే ఉంది. కొట్టక తప్పు. భద్రయ్య, నువ్వే మోసగాడు అని తెలుస్తోంది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా చెప్పు, లేదా నీ రత్తి బుర్రలోంచి బుల్లెట్ దూసుకుపోతుంది. నువ్వంత శ్రమ పడక్కర్లేదు. నేనెవరినో కాదు, రాజాని. అయితే బావను మేనల్లుని రక్షించుకోవడానికి వచ్చావన్నమాట. అంతేకాదు, నా తండ్రిని దారుణంగా చంపిన నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేయటానికే వచ్చాను. నన్ను నా ముఠాని సర్వనాశనం చేసే కార్యక్రమంలో వచ్చావా? ఆ, నిన్ను కన్నవాడినే నా గుప్పిట్లో పెట్టుకుని ఆడించి కాలరాసిన వాడిని, లోకం నన్ను అనుమానించకుండా బెస్తపేట రౌడీగా మసలిన జిత్తుల మారిని, నీ ప్రక్కనే ఉంటూ నిన్ను నమ్మించి మోసగించిన మొనగాణ్ణి నన్నే సర్వనాశనం చేస్తావా? నాగులు, మంచి చెడుల పోరాటంలో
తాత్కాలికంగా చెడుదే పై చేయి కావచ్చు, కానీ ఆఖరికి నిలిచేది గెలిచేది మంచి మాత్రమే. ప్రతి పాపాత్ముడికి పోయే రోజు దగ్గరలోనే ఉంటుంది. ఆ రోజు మాట ఎలా ఉన్నా ఈ రోజు మాత్రం పుణ్యాత్ముడు అయిన నువ్వు పోయే రోజు. పైకి వెళ్ళాక నీ డాడీ నేను అడిగానని చెప్పు.
నాగులు, మా నాన్నగారిని అన్యాయంగా హత్య చేసిన నీకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.